తెలంగాణలో చూసినట్లయితే అవినీతికి సంబంధించి చాలా కీలకమైన అంశం అయింది. అవినీతి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి ఉందని పదే పదే విపక్షాలు చెప్తున్నాయి. తెలంగాణలో కూడా విపరీతంగా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా అవినీతి అనే అంశాన్ని బాగా తెర మీద తీసుకొచ్చారు. మీరు పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చెప్పే 70% ఓటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని భావించారు, దానికి శిక్షించారు కూడా. సో అది డెఫినెట్గా అవినీతి అనేది కేసీఆర్కు బాగా ఇంపాక్ట్ వచ్చింది. అది కేసీఆర్ అవినీతి అనే అంశమే కాదు, ఆడ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, ఆ పార్టీ నాయకుల చోటామోటా నాయకుల అవినీతి ప్రధానమైంది. సో దాంతో పాటు కూడా ఏంటంటే ఈ సమయానికే మేడిగడ్డ కుంగడము ఇలాంటి అంశాలకు కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ కరప్షన్ అనేది ఇవాళ కొత్తగా వచ్చే అంశం కాదు. 2014లోనే టీడీపీ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతినే ఆయుధం చేసుకున్నది. అప్పుడు కూడా 2% ఓట్లతోనే జగన్ ఓడిపోయాడు. 2019లో కూడా టీడీపీ అదే ఆయుధం చేసుకుంది, అయినా ప్రజలు ఓట్లేశారు. 16 నెలలు జైలు కూడా పోయి వచ్చాడు. సో అవినీతి అనేది అక్కడ ఇష్యూ ఏమున్నది, ఆల్రెడీ పొలిటికల్లీ టెస్టెడ్ అంశం, రాజకీయ పరీక్ష నిలిచి వచ్చిన అంశం అది. సో అక్కడ కొత్తగా లేదు. అందువల్ల అక్కడ కూడా టీడీపీ ఎమ్మెల్యేల పైన అవే ఆరోపణలు వచ్చాయి, ఇసుక తింటున్నాడు ఇలాంటివన్నీ. వైసీపీ ఎమ్మెల్యేల పేరు కూడా అదే ఆరోపణ. సో అందువల్ల అవినీతి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఇష్యూ అయింది. అంతే, అందువల్ల అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసు ద్వారా జగన్ ఇంకోటి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. సో అందరూ ఒకటే అని ఒకే దాని ముక్కలమే. కరప్షన్ అనేది పెద్ద, అందువల్ల ఐ డోంట్ థింక్ కరప్షన్ ఇస్ వెరీ బిగ్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ లాగా తెలంగాణ లాగా అదొక ప్రధానమైన అస్త్రంగా మారుతుంది అని అనుకోండి.